ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మ. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో భూమికి ఆకాశములకు సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన ప్రభు పేరట మీకందరికీ శుభములు. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనంలో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎదుర్కొని షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని అబ్రహామునకు ఇచ్చినప్పుడు అబ్రహాముతో పలికిన మాట ఆశీర్వాదం ఏంటంటే, భూమికిని ఆకాశమునకు సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వదింపబడుదువుగాక అన్నాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని షాలేము రాజు అబ్రహామును ఆశీర్వదించినాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. 5 రాజులని తరిమి తన తమ్ముణ్ణి అలాగే సొదొమ గొమొర్రా పట్టణాన్ని వారి ఆస్తిని కాపాడిన అబ్రాహాము గారికి షాలేము రాజు ఎదురొచ్చినాడు, ఆశీర్వదించినాడు, రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చినాడు. అబ్రాహాము గారు షాలేము రాజుకి సర్వోన్నతుడైన దేవుని యాజకునికి 10వ వంతు ఇచ్చినాడు. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని అబ్రాహాముతో చెప్పగా, నేనే అబ్రాహాముని ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు ఒక్క నూలు పోగైన చెప్పుల వారైన నీ వాటిలో ఏది కూడా నాకు అవసరం లేదు అని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని పేరట చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. షాలేము రాజు మెల్కీషెదెకు పలికిన ఆశీర్వాదమును ఆ నామమును అబ్రహాము గారు కూడా వాడారు ఇక్కడ. భూమికిని ఆకాశమునకు సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన ప్రభు ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తున్నాను అన్నాడు. నీ ఆస్తి నాకెందుకయ్యా? దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నీది నీవే తీసుకో. నీవు చెబుతావు, నేను కదా అబ్రాహామును ధనవంతునిగా చేసినానని. నాకు అవసరం లేదు. భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడైన ప్రభు ఎదుట ప్రమాణం చేస్తున్నాను, నాకు అవసరం లేదు అన్నాడు. పదహైదవ అధ్యాయంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది అన్నాడు.
ఇవి జరిగిన తర్వాత రాజులను సంహారం చేసి సొదొమ మనుషులను ఆస్తులను, లోతును అతని ఆస్తులను తిరిగి తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు అబ్రామునకు కనబడ్డాడు. దేవుని వాక్యము అతనికి దర్శనమందు కనబడి, అబ్రామా, భయపడవద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది అంటే, అబ్రాము గారు, ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇచ్చే ఏమి లాభం అయ్యా, నాకు సంతానం లేదే, నా బహుమానం అత్యధికమవుతుంది అన్నావు, నువ్వు నాకు ఏమి ఇస్తే ఏమి లాభం, నాకు ఒక సంతానం లేదే, నేను సంతానం లేనివాడనైపోవచ్చున్నానే, ఈ దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా అన్నాడు. నాకేమిస్తే ఏమి లాభం అయ్యా, నాకు సంతానం లేదే. సంతానం మీద అబ్రాము గారికి పెద్ద భ్రమ. సంతానం కోసమే తన దేశాన్ని, పుట్టిన ఊరును వదిలిపెట్టేశాడు. ఆ సంతానం లేకుండా ఉండటాన్ని బట్టి నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు. ఇప్పటికే ఇంచుమించు 25 ఏళ్ళు కావస్తా ఉంది. నీ బహుమానం అత్యధికమవుతుందయ్యా అంటే, అయ్యా, నాకు ఏమిస్తే ఏం లాభం అయ్యా, నాకు సంతానం లేదే అంటున్నాడు. ఇదిగో నా దాసుడు ఎలియాజరే నాకు నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా. ప్రభు అన్నాడు, ఇతడు నీకు వారసుడు కాడు, ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడైతాడు అన్నాడు. నువ్వు అనుకున్నట్టుగా ఎలియాజరు ఎన్నటికీ నీ ఆస్తికి కర్త కాడయ్యా, నీ ఇంటికి వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడైతాడు. పద బయటికి, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. ఆ విధముగా నేను నీకు సంతానం ఇస్తాను. నీ సంతానం అలాగా అవుతుంది అని నక్షత్రాలను ప్రభు చూపించాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచెను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ప్రభువు మాట అబ్రహాము గారు నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు చెప్పిన మాట మనం నమ్మితే మనకు అదే నీతి, అదే మనకు వివేకము, జ్ఞానము. అబ్రాము గారికి ఇప్పుడు ఒక నిశ్చయిత వచ్చింది. అంటే లోతు తనతో కూడా ఉన్నంతకాలం ఏ దర్శనము రాలేదు, ఏ నిశ్చయిత రాలేదు. కానీ లోతు తనను విడిచిపోయిన తర్వాత దేవుడు దర్శనాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడడానికి లోతు ఆటంకముగా
ఉన్నాడేమో. లోతు తనను విడిచిపోయిన తర్వాత నలుదిక్కులా చూడుము అన్నాడు. తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర చూడు. నీవు అడుగుపెట్టిన ప్రతి చోట నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. లోతు వలన అబ్రాహాము గారికి యుద్ధం చేయాల్సి వచ్చింది. లోతు ఎక్కడుంటే అక్కడ తిప్పలు తెచ్చిపెడతాడు. లోతు ఉన్నప్పుడు లోతు కాపరులకి, పశువుల కాపరులకి, అబ్రహాము యొక్క పశువుల కాపరులకి గొడవలు జరిగేవి. లోతు ఎక్కడుంటే అక్కడ తిప్పలు, శత్రువులు దాడి చేస్తారు. సొదొమ గొమొర ఎంచుకున్నాడు. ఎంత ఆశపోతాడో. ఆ పట్టణాలు, జంట నగరాలు భయంకరమైన పాపులు, దేవుని దృష్టికి ఘోరమైన దుర్మార్గము చేసిన వాళ్ళు. ప్రజలు ఎటువంటి వాళ్ళని చూడలేదు, కానీ అక్కడుండే సమృద్ధినే లోతు చూశాడు. అయితే లోతు దూరం అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహామునికి వాగ్దానాన్ని స్థిరపరిచాడు. లోతు శత్రువులకు బందీ అయిపోయినప్పుడు పోరాటం చేయాల్సి వచ్చింది. శత్రువుల బారి నుండి విడిపించుకొని వచ్చాడు. అతన్ని సొదొమ గొమొరలో వదిలిపెట్టేసి తిరిగి కనానులో ప్రవేశించినప్పుడు అప్పుడు మరలా దేవుని వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చింది. అబ్రహామా, భయపడవద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమవుతుంది అంటే, అయ్యా నాకు ఏమిస్తే ఏమి లాభమయ్యా, సంతానం లేదే అన్నాడు. మనకు హృదయంలో చెలరేగే ఆ బాధని ప్రభుతో పదే పదే మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. అది ఒక మంటలాగా మన ఆసక్తి మనల్ని భక్షించాలి. నా దగ్గర ఉన్న ఎలియాజరే నా ఆస్తికి వారసుడైపోతాడు, నా ఇంటికి వారసుడైపోతాడు. ఎలియాజరు అనగా దేవ సహాయం. ఎలియాజరు ఒక బానిసగా ఉండి రోగి అయి, బానిసలకి డబ్బులు పెట్టి కొంటారు, కానీ తను కొన్న యజమానుడు తను డబ్బులు పెట్టి కొన్న తరువాత ఆ డబ్బులు తీర్చకముందే ఎలియాజరుకి జబ్బు చేసింది. పారిపోయి వచ్చినాడు. అబ్రహాము ఉన్న చోటుకు వచ్చితే అబ్రహాము గారు దగ్గరికి చేర్చి ఆదరించి అతన్ని కొద్ది రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతునిగా చేసినాడు. అప్పుడు ఎలియాజరు తన ఇష్ట ప్రకారమే అబ్రహాము దగ్గర ఉన్నాడు. అబ్రహాము దగ్గర అతను ఉన్నప్పుడు అతను ముందు యజమాని డబ్బులు చెల్లించలేదని మరలా బందీగా పట్టుకొని పోవడానికి వచ్చాడు. అప్పుడు అబ్రహాము గారే అతను ఎంత బాకీ చేశాడో ఎలియాజరు అతను పూర్వం ఉన్న యజమానునికి చెల్లించాడు.
అది మొదలుకొని ఎలియాజరు కృతజ్ఞతగా అబ్రహామునికి ప్రియమైన దాసుడిగా, నమ్మిన బంటుగా పనిచేశాడు. రైట్ హ్యాండ్గా అబ్రాహాము గారికి ఉండేవాడు. మరి అబ్రాహాముకు పిల్లలు లేరు కదా, ఇంకా నాకు చేదోడు వాదోడుగా ఉన్న ఈ ఎలియాజరే నా ఇంటికి వారసుడవుతాడాను అని అంటున్నాడు. అంత నమ్మకముగా పనిచేస్తున్నాడు ఎలియాజరు. ప్రభు అంటున్నాడు, లేదు, నీ కడుపున పుట్టిన వాడే నీకు వారసుడవుతాడు. ఎలియాజరు ఎన్నటికీ కాడు, అతను నీకు దాసుడే. కావాలంటే బయటికి వచ్చి ఆకాశాన్ని చూడు, నక్షత్రాలను చూడు, అవన్నీ లెక్క పెట్టు. లెక్క పెట్టలేవు. నీ సంతానం కూడా ఆ విధంగా అవుతుంది. ప్రసవేదన కలగజేసిన వాడు కనిపింపక మానతాడా? సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవవేదన చాలదు. అంత విస్తారమైన లెక్కించలేని సంతానమును కనాలంటే ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం మంట చాలదు, వేదన చాలదు. కొన్ని సంవత్సరాలు వేదన పడాలి. అబ్రహాము గారు ఇంచుమించు 25 సంవత్సరాలు సంతతి కోసము వేదన పడ్డాడు. మన వేదన ఎంత ఎక్కువగా, ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటుందో అంతగా 1000 అభివృద్ధి అనేది మనకు కలుగుతుంది. లెక్క పెట్టలేనంత అభివృద్ధి, ఆశీర్వాదం ప్రభు ఇస్తాడు. లెక్క పెట్టలేనంత. ఒక జనమును కనడానికి ఒకనాటి ప్రసవవేదన చాలదు. కొన్ని ఏండ్లు ఎదురు చూడాలి. లాంగింగ్ సోల్. చూచి 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 మంట రగులుతూ ఆశను వదులుకోకుండా దినదినము ఆశను, మంట, అధిక వాంఛ, ఆసక్తి. ఇప్పుడు అబ్రాహాము గారు దేవుని మాట నమ్మినాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వాక్యంలో, మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకివ్వడానికి కల్దీల ఊరు అనే పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన ప్రభువును నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకెట్లు తెలుస్తుందయ్యా? నేను దీన్ని ఏ విధముగా మీరు వాగ్దానం చెప్పారు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతతి ఉంటుందని. మంచిదే, కానీ ఇది నాలో నెరవేరుతుందని నాకేదైనా ఒక రుజువు, ఒక ఆనవాలు చెబుతారా? నాకు నమ్మకం కలగడానికి ఒక సాదృశ్యం, ఒకటేదైనా చెబుతావా అంటే ప్రభు ఎంతో సహనముతో చెబుతున్నాడు. అప్పుడు అబ్రాహాము గారు బలిపీఠం దగ్గర ప్రభువును ఆరాధించినప్పుడు ఆ సాయంకాలం ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా
అప్పుడు ప్రభు స్వరాన్ని అబ్రాహాము గారు వింటున్నాడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులైపోతారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు వెళ్ళెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పినాడు. అబ్రాముకు ఒక తరమే లేదు గాని ప్రభు 4వ తరం అంటున్నాడు. ప్రభు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, ఎరిగినవాడు. 4వ తరం గురించి చెబుతున్నాడు. 4వ తరం అనగా యోసేపు సమకాలికులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు 4వ తరం. కటిక చీకటి కమ్ముకున్నది. మనకు కూడా దేవుని స్వరం దర్శనం కలిగినప్పుడు శరీరమంతా ఒక రకమైన నొప్పులతో నీరసంగా మారిపోతుంది. గాఢాంధకారం కమ్ముకున్నట్టు ఉంటుంది. గాఢ నిద్ర పడుతుంది. ఉన్నట్టుండి స్వరం క్షణాల్లో మాయమైపోతుంది. అది దర్శనం, దేవుని దర్శనం యొక్క అనుభవం. ప్రభు అబ్రాము గారికి అలా స్వరాన్ని వినిపించాడు. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ బండ ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ప్రభు నడిచిపోయినాడు. మొత్తం అక్కడ గాఢాంధకారం అయిపోయింది. అయితే అక్కడ రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలగా ప్రభు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ దినమందే ప్రభు ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులు, కనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీలు, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూషీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసినాడు. ఆ వాగ్దానము ఎలా నెరవేరుతుందో స్పష్టముగా అబ్రాము గారికి చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చడానికి శక్తి కలిగినవాడు. అయ్యా, నాకు ఒక్క కుమారుడు కూడా లేడు కదా, నేను ఎలా నా 4వ తరం వారు ఇక్కడికి వస్తారు, నా సంతతి ఎలా ఆకాశ నక్షత్రముల విస్తారం అవుతుంది, కొంచెం నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అయ్యా అంటే ప్రభు దాన్ని వివరించాడు. నజరేతుకి గాబ్రియలు దూత వచ్చాడు. మరియమ్మ ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు ఆమెకి ప్రదానం చేయబడిన కన్యక
మరియా, భయపడకుము, నీవు దేవుని కృప పొందినావు అంటే ఆమెకి అర్థం కాలేదు. అయ్యా, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదయ్యా. నీవు గర్భవతివై కుమారుని కంటావమ్మా. ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, రక్షకుడు ఆయనే అంటే, అయ్యా, నేను కన్యకను, పురుషుని ఎరుగని దానని, నాకింకా వివాహం కాలేదు. నేను ఏలాగున కుమారుని కంటానయ్యా అంటే గాబ్రియేలు దూత అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, ఆయనకు యేసు అని పేరు పెడతారు అని గాబ్రియేలు దూత చెప్పాడు. యెషయా 7:14 లేఖనం ప్రకారం నెరవేరుతుంది. అప్పుడు ఆమెకు ఆ దర్శనం గురించిన ఒక క్లారిఫికేషన్, ఒక ఆనవాలు అనేది దొరికింది. అబ్రహాము గారు అడిగారు, ప్రభు చెప్పాడు వివరంగా. మరియమ్మ అడిగింది, ప్రభు వివరంగా చెప్పాడు. కానీ జకర్యా ముసలివాడై తన తరగతి క్రమం చొప్పున యాజకత్వం చేస్తూ ఉండగా ఆలయంలో అతనికి దర్శనం కలిగింది. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీకు యోహాను అనే కుమారుడు పుడతాడు, అతను సర్వోన్నతుని ప్రవక్త, అతడు ప్రభువునికి ముందు దూతగా వెళ్తాడంటే, ఏమో, నేను నా భార్య ముసలమైపోయామే, ఆ మాట నమ్మలేదు. ఏమో, నిర్లక్ష్యంగా పలుకుతున్నాడు, ఆసక్తి లేదు. అబ్రహాము గారికి మరియమ్మకి ఉన్న ఆసక్తి లేదు. ఏమో, ఇష్టం లేని వాడిలాగా ఏదో బలవంతంగా దేవుని స్వరాన్ని వింటున్నాడు, బద్ధకంగా. మంచోడే, నీతిమంతుడే, కానీ ముసలితనంలో కుమారుడు ఇస్తున్నాడేమో అని అలిగాడేమో. ఎందుకయ్యా, ఈ వయస్సులో మాకెందుకు సంతానం? బద్ధకంగా, నిర్లక్ష్యంగా దేవుడు చెబుతున్నా పట్టించుకోలేదు. అందుకే గాబ్రియేలు దూత అన్నాడు, నీవు వాటిని నమ్మలేదు గనుక అవి జరిగేంత వరకు నువ్వు మూగివాడివైపోతావు. దేవునికి మనం ఇష్టమైతే మనకు మట్టికాయ వేసైనా మనకు ఆశీర్వాదం ఇస్తాడు. జకర్యా, ఎలిజబెత్ అమ్మలు దేవునికి ఇష్టమైన వాళ్ళు, కానీ జకర్యాకు ఊ అంటున్నాడు. పోయా, ఏంది, వయసంతా పోయినాక సంతానం ఇస్తావా? ఎవరికి కావాలయ్యా? పోయా, ఏదో మా మానంగా మమ్మల్ని ఉండనివ్వండి. మరి ఎన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తున్నారు కదా. జకర్యా, భయపడవద్దు, నీ ప్రార్థన వినబడిందయ్యా. ఇప్పుడు వినేది ఎంత వయసు అయిందయ్యా? ముసలమైపోయినామే, ఇప్పుడు మాకు అవసరమా పిల్లోళ్ళు? మాకెందుకు స్వామి, ఏదో శుభ్రంగా మా మానంగా మమ్మల్ని ఉండనివ్వండి. ఎంత బద్ధకంగా మాట్లాడుతున్నాడో జకర్యా. అంటే వాళ్ళు కోరుకున్నప్పుడు ఇవ్వలేదని ఒక అలుగు. దేవుడు మనం కోరుకున్నప్పుడు ఇస్తాడా? మనం ఆశించిన సమయంలో ఇస్తాడా?
అయినా కూడా ఆ వయసులో కూడా నమ్మకం కుదరలేదు. మనం విశ్వాసాన్ని బట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ సరైన విశ్వాసం ఉంటే ఎప్పుడో ఇస్తాడు. నేను చెప్పిన మాట నెరవేర్చడానికి నేనెంతో ఆత్రపడుచున్నానని అంటాడు. ఆలస్యం అనేది మానవునికే, కానీ దేవుడి టైం టేబుల్లో ఆలస్యం అనేది లేదు. ఆయన వస్తానంటున్నాడు మేఘాల మీద, కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నరులు అనేక మంది రక్షణ పొందడానికి. ఇది ఆలస్యం కాదు, కానీ ఆయన దీర్ఘశాంతం, ఓర్చుకుంటున్నాడు. ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు. ఈ వారం ఉంటే కొంతమంది అయినా తప్పించుకుంటారు నరకాన్ని అని మన కోసమే ఆయన దీర్ఘశాంతాన్ని ఓపిక పట్టుకొని ఓర్చుకొని సహనంతో ఉన్నాడు. అయినా ఆయన దృష్టికి ఒక గడియ 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక గడియ వలె ఉన్నవి కదా. మరి ఆలస్యం ఎందుకు అవుతుంది? దేవుడు తన మాటను గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఆలస్యం అనేది మానవునికి, బద్ధకం అనేది మానవునికి, నిర్లక్ష్యం అనేది మానవునికి. దేవుడికి ఎప్పుడూ మనిషి మీద ఆసక్తే. ఆయన తగిన సమయమందు ప్రతీదీ చేస్తాడు. ఆలస్యం అనేది విశ్వాసంలో లోపాలు, నమ్మకంలో లోటుపాట్లు ఉండటాన్ని బట్టి కార్యాలు ఆలస్యమైపోతుంటాయి. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లుగా దేవుడు సమస్తము చక్కగా చేసినాడు. ప్రియమైన సహోదరులరా, జకర్యా ఆ మాటలు నమ్మలేదు. ఊ ఆహా పోయా ఎవరికి కావాలా అంటున్నాడు. కానీ మొట్టికాయ వేసి నీవు కుమారుని కనేంత వరకు నువ్వు మూయోడైపోతావు, నమ్మవా మాటలు అని మొట్టికాయ వేసి నోరు మొత్తుతే మూ అంటున్నాడు. బయటికి వచ్చాడు. జకర్యా వందనాలంటే అంటున్నాడు. ఏం మూయోడైపోయినాడంటే ఆలయంలో దర్శనం కలిగిందేమో, భయపడ్డాడేమో. ఇంటికి పోతే పలకలో అంత రాసి పెట్టాడు, యోహాను అనే కుమారుడు పుడతాడు మనకి, అతనే ప్రభువుకి ముందు దూత అని ఎలిజబెత్ అమ్మకు చెప్పాడు. యేసు ప్రభువుకి యోహానుకి 6 నెలలు తేడా. యోహాను 6 నెలలు ముందు, యేసు ప్రభు 6 నెలలు వెనకాల. ఎలిజబెత్ అమ్మ మరియమ్మ ఇద్దరు దగ్గర బంధువులు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపరుచుకొని వాగ్దానాన్ని స్థిరపరుచుకునేవారు. ఎలిజబెత్ అమ్మ ఏమైనా తక్కువ తినదా? జకర్యా తానా అంటే ఈమె తందానా అంటది. ఈమెకు 6 నెలలు వచ్చింది, గర్భఫలం అంది. అంత ఫ్రెండ్, ముఖ్యమైన స్నేహితురాలు, విశ్వాసి, ఆత్మీయురాలు మరియమ్మకు కూడా తెలియదు ఆ విషయం. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా? బుద్ధి లేదు, ఎన్నో విషయాలు చెబుతావు, ఇది దాచిపెట్టినావా పెద్దక్క? నేనేమనుకుంటాను, ఏమో ఈ లేటు వయస్సులో ఎలిజబెత్ అమ్మ గర్భవతి అంటే నవ్వుతారేమో పగలబడి అని నేను ఎవ్వరికీ చెప్పలేదులే. భలేదానివే,
దేవుని ఆశీర్వాదమును చెప్పుకోకుండా ఎలా దాచుకున్నావు? నీకు ఎలా నీ మనస్సు అలా వచ్చింది? కానీ దేవుడే రహస్యం ముందున్న దాన్ని మిద్దెల మీద ప్రకటిస్తాడు. దేవుడు మనకు చీకటి గదిలో చెబితే దాన్ని మిద్దెల మీద ప్రకటించాలి. రహస్యంగా చెబితే బహిరంగంగా దాన్ని ప్రకటించాలి, దాచుకోకూడదు. మరియమ్మ వచ్చి ఎలిజబెత్ అమ్మకి ముటికాయ వేసింది. బుద్ధి లేదు, బుద్ధి లేనిదా, పెద్దదానివే, చెప్పేది లేదా? 6 నెలలు దాగి ఉంటే ఏమన్నా బయటపడదా? నాకు చెప్పలేదా అని ముటికాయ వేసింది ఎలిజబెత్ అమ్మకి. ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకొని వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తూ కూడా చెప్పకుండా మూగే వాళ్ళలాగా. జకర్యా మూగోడైపోయినాడు, ఎలిజబెత్ అమ్మ కూడా మూగిదైపోయింది. 6 నెలలు ఎవరి కంటపడకుండా ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసిందో తల్లి. దేవుని వాగ్దానాన్ని మనం పంచుకునే కొలది దేవుడు మరింతగా ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. దేవుని దర్శనం, వాగ్దానం చెప్పకపోతే నెరవేర్పు అనేది ఆలస్యమైపోతుంటుంది. కనుక ప్రియమైన సహోదరులారా, మనకు అర్థం కాని విషయాలని ప్రభు దగ్గర అడిగితే ఆయన చెబుతాడు. అబ్రహాము గారికి చెప్పాడు, మరియమ్మకి చెప్పాడు, జకర్యాకు చెప్పినా అతను నమ్మలేదు కనుక అతను మూగడైపోయినాడు అది జరిగేంత వరకు. ప్రభు యొక్క మాటలను మనం పసిబిడ్డలాగా విశ్వసించాలి. ప్రతి వాగ్దానాన్ని మన వినికిడిలో నెరవేర్చుకునే విశ్వాసము, ఫలము మనకు కలగాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలునైనా. ఉదయకాలంలో పరిశుద్ధ దినమందు ఈ సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకిచ్చిన మాటను నెరవేర్చడానికి సామర్థ్యం గలవారు, శక్తి గలవారు. మీ వాగ్దానములు ఎన్ని అయినా క్రీస్తునందు అవి అవును అన్నట్టుగా ఉన్నవి. ప్రతి వాగ్దానం నెరవేర్చేవాడవు. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకొని మీ వాగ్దానమును బట్టి, మీ దర్శనములను బట్టి వేవేల స్తోత్రాలు చెల్లించి, మీరు మాకిచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చే దేవుడవని మీ నామమును ఘనపరచి, మహిమపరచి క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.